భారతదేశపు తొలి స్వదేశీ నిర్మిత ఫ్లీట్ ట్యాంకర్ ఐఎన్ఎస్ దీపక్. భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టార్పిడో లాంచ్ అండ్ రికవరీ వెహికల్ పేరు ఐఎన్ఎస్ అస్త్రధారిణి. బ్రహ్మోస్ క్షిపణిని సంయుక్తంగా అభివృద్ధి చేసిన దేశాలు ఏవి? భారత్, రష్యా. భారత నావికాదళం మరియు భారత వాయుసేనల యొక్క ఆయుధ శిక్షణ కోసం ఉపయోగించే పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు లక్ష్య. రష్యా, పాకిస్తాన్ దేశాల సాయుధ బలగాలు మొట్టమొదటిసారి సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఫ్రెండ్షిప్ 2016 లేదా ద్రుజ్బా 2016. శ్రీలంకలో ఎల్టీటీఈకి వ్యతిరేకంగా భారత శాంతి పరిరక్షక దళం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ పేరు ఆపరేషన్ పవన్. ర్యాంపేజ్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం ఇజ్రాయెల్. ఎక్సర్సైజ్ మైత్రి పేరుతో ఏ రెండు దేశాలు జాయింట్ మిలిటరీ డ్రిల్ నిర్వహించాయి? భారత్, థాయిలాండ్. భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ కర్మత్ నౌక స్టెల్త్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కార్వెట్టి. స్వీడిష్ డిఫెన్స్ కంపెనీ సాబ్ అభివృద్ధి చేసిన నింబ్రిక్స్ మిసైల్ ఏ రకానికి చెందినది? కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ మిసైల్. ఒఫెక్ 19 గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఇజ్రాయెల్. భారత సైన్యం ఏ రాష్ట్రంలో ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ను నిర్వహించింది? అరుణాచల్ ప్రదేశ్. స్టార్ క్షిపణిని అభివృద్ధి చేసిన సంస్థ డిఆర్డిఓ. ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025 ఏ దేశంలో జరిగింది? సింగపూర్. జల్ ప్రహార్ ఎక్సర్సైజ్ 2025 యొక్క హార్బర్ ఫేస్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నం. ఫతా 4 మిసైల్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? పాకిస్తాన్. ఐఎన్ఎస్ సట్లెజ్ ఏ రకానికి చెందిన నౌక? హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసల్. ఎక్సర్సైజ్ కొంకణ్ 25 ఏ రెండు దేశాల మధ్య జరిగింది? భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హువాసోంగ్ 20 ఏ దేశానికి చెందినది? ఉత్తర కొరియా. ఎక్సర్సైజ్ ఆస్ట్రా హింద్ 2025 ఏ దేశాల మధ్య జరిగింది? భారతదేశం, ఆస్ట్రేలియా. ఆకాశ్ క్షిపణి వ్యవస్థను డిజైన్ చేసి అభివృద్ధి చేసిన సంస్థ భారత రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. ఎక్సర్సైజ్ అజేయ వారియర్ 25 ఏ దేశాల మధ్య జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్? ఇండియా, యునైటెడ్ కింగ్డమ్. ఎక్సర్సైజ్ హరిమావ్ శక్తి 2025 ఏ దేశాల మధ్య జరిగింది? ఇండియా, మలేసియా. ఐఎన్ఎస్ ఘరియాల్ ఏ తరగతికి చెందిన నౌక? మగర్ క్లాస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో ప్రవేశపెట్టిన తొలి కాలుష్య నియంత్రణ నౌక పేరు సముద్ర ప్రతాప్.